హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముచ్చట్ల పిల్ల. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. సో ఈ వీడియోలో ఏంటంటే మేమైతే కర్ణాటకలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ గాన్గాపూర్కి వచ్చినాం అన్నట్టు. సో ఇక్కడికి ఎందుకు వస్తాం, ఏం చేస్తాం, ఎట్లా దర్శనం చేసుకోవాలి, ఈ టెంపుల్ గురించిన విశేషాలు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తా. సో 2 days కానీ ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము. నిన్న అండ్ ఈ రోజు నిన్న వచ్చినాం. నిన్న అంతా అయిపోయింది. ఈ రోజు లాస్ట్ డే. ఇంకా ఈ రోజు ఈవినింగ్ హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. సో మేము ఏమేం చేసినాము అనేది అంతా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం నేను నా యూట్యూబ్ ఛానల్లోనే ఇంత లాంగ్ వీడియో పెడుతున్నా. సో కొంచెం బేర్ చేయండి, కానీ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ వివరాలు ఇస్తాను. సో ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాము. నైట్ 9 o'clock నాంపల్లి నుంచి ట్రైన్ ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి డ్రాప్ అయినాం అనమాట. సో 3 గంటలకి ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి ఆలయం, ఇది మెయిన్ అనమాట, దత్త నిర్గుణ మఠం అని చెప్పేసి. సో ఇక్కడ 3 గంటలకి ఫస్ట్ సుప్రభాత హారతి జరుగుతుంది. అప్పటి నుంచే దర్శనం స్టార్ట్ అవుతుంది. పాదుకల దర్శనం కూడా చేపిస్తారు. మేమైతే ట్రైన్ దిగేసి ఫస్ట్ అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట 3:30కి. తర్వాత ఇంకా రూమ్ తీసుకోవడానికి వెళ్ళినాం. అయితే మేము ట్రైన్లో వచ్చినామని చెప్పినా కదా, ట్రైన్ కాకుండా బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కలబుర్గి అంటే గుల్బర్గా వరకు, అక్కడ నుంచి ఫుల్ బస్సెస్ ఉంటాయి అన్నమాట గాన్గాపూర్ రావడానికి. సో మీరు ఎట్లనైనా కూడా రావచ్చు. బస్ జర్నీ అయితే 6 hours ఉంటుంది, ట్రైన్ జర్నీ అయితే 4 hours ఉంటుంది. సో మేము 2 రోజులకి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఒక రోజంతా కూడా సంగమము, ఇంకా భీమా అమరజ ఆ సంగమం దగ్గర చెట్టు దగ్గర దర్శనం చేసుకోవడం అండ్ గురుచరిత్ర పారాయణ చేయడం. సెకండ్ డే మేము భిక్ష పెట్టి ఇంకా హైదరాబాద్కి వెళ్ళాలనేది మా ప్లాన్. సో 2:30కి అక్కడ మేము ట్రైన్ దిగగానే అక్కడ నుంచి 40 kilometers ఆటో ఉంటుంది. సో దాన్ని తీసుకొని వెళ్ళిపోయినాం అనమాట. 3:30కి మేము డైరెక్ట్గా దేవుడి దర్శనం చేసుకొని రూమ్కి వచ్చి పడుకొని మళ్ళీ లేచి ఇప్పుడు మేము ఫస్ట్ ప్లేస్ మనం గాన్గాపూర్లో దర్శనం చేసుకోవాల్సింది ఈ భీమా అమరజ సంగమం అనమాట. ఈ నదిలో స్నానం చేసిన వాళ్ళకి అపమృత్యు దోషాలు అయితే ఉండవు. అంటే టైంలో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ లేదంటే మృత్యు ఉన్నా కూడా ఆ గండాలన్నీ పోతాయి అన్నట్టు. ఫస్ట్ టైం నేను 6 గంటలకి ఆ టైంలో ఇట్లా నదిలో మునిగి తేలుతుంటే సన్ రైజ్ టైం చాలా బ్యూటిఫుల్ అనిపించింది అండ్ చాలా పవిత్రమైన ప్లేస్ అనమాట ఇది. సో అక్కడ దర్శనం జరిగిన తర్వాత నేను ఇక్కడ ఔదుంబర వృక్షం ఉంది కదా, అక్కడ వీళ్ళందరూ ఇట్లా గురుచరిత్ర పారాయణం చేస్తారనమాట. చాలాసార్లు నా వీడియోస్లో చెప్పిన సప్తాహ పారాయణం, ఒక్క రోజులోనే పారాయణం కంప్లీట్ చేయడం. నేనైతే ఈసారి గాన్గాపూర్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ కూర్చొని ఒక రోజులో నేను పారాయణం చాలాసార్లు చేసిన అనమాట. సో ఇక్కడ కూర్చొని మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే నాకు ఈవినింగ్ 5కి నా పారాయణ కంప్లీట్ అయింది. అప్పట్లోపు దత్తు ఏమో రూమ్లో రెస్ట్ తీసుకుంటుండే అనమాట. ఇంకా ఈవినింగ్ 5కి అయిపోయిన తర్వాత స్నాక్స్ ఏమన్నా తిందామని చెప్పి వచ్చినాం. ఈ ఔదుంబర వృక్షం కింద ఎవరైతే గురుచరిత్ర పారాయణ చేసి ఎలాంటి కోరిక ఉన్నది, హెల్త్ కానీ, స్టడీస్ కానీ, కెరియర్ కానీ, పర్సనల్ రిలేటెడ్ కానీ, ఫినాన్షియల్ రిలేటెడ్ కానీ, ప్రతి ఒక్క కర్మ మన దగ్గర నుంచి పోయి మనం చేసే పనులన్నింటికి ఆటంకాలన్నీ పోతాయి అన్నమాట. మేము ఇక్కడ ఇంకా స్నాక్స్ తినేసి రూమ్కి వెళ్ళే ముందు టెంపుల్ పక్కనే హోటల్ ఉంటుంది. ఈ గల్లీస్ అన్నిట్లో మనకు అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది ఫస్ట్ హోటల్ అనమాట. మేము నెక్స్ట్ డే భిక్ష పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి దానికోసం ఫుడ్ ప్రిపరేషన్ కోసం వచ్చినాం అన్నట్టు. అంటే ప్రతిరోజు ఇక్కడ మార్నింగ్ 3 o'clockకి ఫస్ట్ సుప్రభాత హారతి జరుగుతుంది అండ్ మధ్యాహ్నం 12 గంటలకి హారతి ఇంకా భిక్ష పెడతారు. తర్వాత రాత్రి 8 గంటలకి ఇంకొక హారతి ఉంటుంది అనమాట. సో ఆ 3 కంప్లీట్ చేసుకోవాలి, అప్పుడే మన కంప్లీట్ దర్శనం అయినట్టు టెంపుల్లో. ఇక్కడైతే ఈ హోటల్లో మేము ఫుడ్ కోసం మాట్లాడుకొని వచ్చేసినాం. నైట్ 8కి టెంపుల్ దగ్గర చాలామంది రష్ ఉంటారు. సో ఈ హారతి టైంలో ఏమవుతుందంటే, హారతి అయిపోయిన తర్వాత పల్లకి సేవ కూడా చేస్తారనమాట దత్తాత్రేయుడిది. సో ఈ టెంపుల్ చుట్టూ మొత్తం దేవుడిని పల్లకిలో పెట్టుకొని ఊరేగింపు చేస్తారనమాట. ఇది ఎవ్రీ సింగిల్ డే ఉంటుంది. ఈ టైంలో మీకు ఇక్కడ వచ్చి హారతి టైంలో టైం స్పెండ్ చేయడము అండ్ ఆ దర్శనం చేసుకుంటే, నేను చెప్తున్నా కదా, ప్రపంచంలో ఎక్కడి లేని ప్రశాంతత మనకు ఉంటుంది. దత్తాత్రేయ స్వామి మానవ రూపంలో ఉన్నప్పుడు ఈ మఠంలోనే కూర్చొని భక్తులందరితో మాట్లాడడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం చేస్తుండే. సో మీకు ఇక్కడ పల్లకి కనిపిస్తుంది కదా, ఫస్ట్ అయితే దాన్ని అంతా ప్రిపేర్ చేస్తారు అనమాట. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెనకాలండి చూసిన, అందుకే ఈసారి ముందు వెళ్ళాలని చెప్పేసి ముందే ప్లేస్ ఆక్యుపై చేసుకొని కూర్చున్నాం అనమాట ఫస్ట్ రౌండ్లో. సో ఇంకా ఇక్కడ పల్లకి సేవ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ అందరూ భజన చేసుకుంటూ వెళ్తారు. అండ్ దత్తాత్రేయ స్వామి గాన్గాపూర్ టెంపుల్లో మెయిన్ ఏంటంటే, మనకి మానసిక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ ఈ హారతి టైంలో ఇక్కడికి వచ్చి ఉంటే
లోపల నుంచి ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోతాయి. ఇక్కడ మీకు చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు కింద ఆ కాలంలో బ్రహ్మరాక్షసుడు ఉంటే ఆయనని మంచిగా చేసి నరసింహ సరస్వతి స్వామినే వాళ్ళకి అంటే హెల్త్ ఇష్యూస్ అన్నీ పోయి నార్మల్ మనిషి రూపంలోకి వచ్చిందనమాట. సో ఈ వృక్షం కిందనే ఆయన ఉంటా అంటే ఆయనకి ఇక్కడే మఠం కట్టిరు. సో ఆ టైంలో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవ్వరు పోయినా వాళ్ళకి డెఫినెట్గా నయమవుతుంది. సో ఈవినింగ్ టైం హారతి అటెండ్ అవ్వడం నాది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడుండి ఆయనను చూసే లిటరల్గా ఒక మనిషి మనతో ఉన్నట్టుగా ఆయన దర్శనం చేసుకుంటే ఒక మానవ రూపాన్ని దర్శనం చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. గురుచరిత్ర చదివే వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. సో అక్కడ హారతి అయిపోయిన తర్వాత మేము మా హోటల్కి వచ్చినాం. మేము ఉన్నదైతే దత్త భక్త నివాస్ అనమాట. ఎప్పుడు వెళ్ళినా అక్కడే ఉంటాం. సో వీళ్ళు ఏంటంటే ఎవ్రీడే ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఆఫ్టర్నూన్ ఇంకా నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ప్లేట్లో కనిపిస్తున్న ఫుడ్ ఉంది కదా, ఒక చపాతీ, రైస్, కర్రీ, ఇంకా సాంబార్, ఒక స్వీట్ పెడతారనమాట. నేను ఫస్ట్ టైం అన్నట్టు ఇక్కడ తినడము. సో అక్కడ తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఆ రోజంతా రెస్ట్ తీసుకున్నా. ఎందుకంటే మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 7 వరకు నేను ఒక్కటే ప్లేస్లో కూర్చొని మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు కూర్చొని గురుచరిత్ర పారాయణ గ్రంథం మొత్తం పారాయణ చేసిన అనమాట. సో రిలాక్స్ అయిదామని ఇక్కడికి వెళ్ళి ఇంకా కొన్ని డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ అన్నీ తీసుకొని వస్తున్నాము. నా వీడియో లాస్ట్ టైం గాన్గాపూర్ వెళ్ళినప్పటి వ్లాగ్ చూసి నాకు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ 2 ఫ్యామిలీస్ ఫస్ట్ టైం గాన్గాపూర్ వెళ్ళి వచ్చిరనమాట. అప్పటి నుంచి వాళ్ళకి చాలా మంచిగా అనిపించి రెగ్యులర్గా వెళ్తున్నారు. ఇంకా నా వీడియో చూసి వెళ్ళడం వల్ల నాకైతే ఇంకా హ్యాపీనెస్ అనిపించింది అన్నట్టు. ఎవరైనా ఏదైనా కోరిక తీరడం కోసం లేదంటే ఏదైనా మొండి ప్రాబ్లం ఉంటాయి కదా, అవన్నీ తీరాలి అనుకున్న వాళ్ళైతే 5 పౌర్ణమి అండ్ ఒక అమావాస్య రోజు వెళ్తే మనకు కావాల్సినవన్నీ కోరికలు నెరవేరుతాయంట. సో ఇది సెకండ్ డే అనమాట. గాన్గాపూర్లో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే అష్టతీర్థాలు. వాటి గురించి నేను మీకు ముందు చెప్తా. సో నేను కూడా నండూరి గారి వీడియోలో చూసి వెళ్ళినా అనమాట. ఈ ఆటో అంకుల్ కనిపిస్తున్నా, ఆయన నేను కొన్ని ప్లేసెస్ స్పెసిఫిక్గా చెప్పిన ఇక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే మీరు నండూరి గారి వీడియో చూసి వచ్చారు కదా, ఆయనను కూడా నా ఆటోలోనే నేనే తీసుకెళ్ళినా అన్నాడు. సో లిటరల్గా మేము హోటల్ నుంచి బయటకు వచ్చేసరికి ఆటో ఉండే, అడగగానే తీసుకెళ్ళిండు అనమాట. సో ఇక్కడ గాన్గాపూర్లో ఏంటంటే 3 మెయిన్ ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నట్టు భీమా అమరజ సంగమం, అది భక్తి స్థానం, అండ్ నిర్గుణ మఠం ఇందాక హారతి అయిన ప్లేస్ అది కర్మస్థానం, అండ్ కల్లేశ్వర శనేశ్వర మందిర్ అది ముక్తి పొందుతాం అనమాట ఆ టెంపుల్కి వెళ్తే. అవన్నీ మీకు ఇందాక మఠము, భీమా అమరజ సంగమం చూపెట్టినా కదా, లాస్ట్లో కల్లేశ్వర స్వామి టెంపుల్ కూడా చూపిస్తా. అండ్ ఈ ఆటో అంకుల్ అయితే ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాడో. ఇక్కడ అష్టతీర్థాలు ఉంటాయని చెప్పినా కదా, సో దాంట్లో ఫస్ట్ది అయితే షట్కుల తీర్థం అండ్ మనోహర తీర్థం. ఇక్కడ మ్యాప్లో ఉన్నట్టుగానే ఉంటుంది అన్నట్టు మొత్తం కూడా. అయితే సంగమం ఉంటుంది కదా, ఫస్ట్ అక్కడికి వెళ్ళినాము. అక్కడే ఈ 2 తీర్థాలు కూడా ఉంటాయి అన్నట్టు. ఈ భీమా అమరజ సంగమం ఎట్లొచ్చింది అని అంటే, అప్పట్లో దేవతలకి ఇంకా రాక్షసులకి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతలు అందరూ చనిపోతుంటే పరమశివుడు ఒక అమృతం ఇచ్చి అవి దేవుళ్ళ మీద చల్లమంటే అప్పుడు దేవుళ్ళందరూ యాక్టివ్ అవుతారన్నమాట. సో అందులో మిగిలిన ఒక చుక్క కింద పడిన ప్లేసే ఈ భీమా అమరజ సంగమం. అండ్ ఇక్కడున్న ఔదుంబర వృక్షం కిందనే దత్తాత్రేయ స్వామి మానవ రూపంలో ఉన్నప్పుడు చాలా రోజులు ధ్యానము ఇంకా నిష్టలో అట్లా ఉండే అన్నమాట. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ భీమా అమరజ సంగమంలో మునిగి ఈ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోతాయి అన్నట్టు. అయితే ఇక్కడ మాకు ఆటో అంకుల్ ఏం చెప్పిండంటే, ప్రతి ఒక్క తీర్థం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీగురుడు అన్నమాట, ఆయనని శ్రీగురుడు అని సంబోధిస్తారు దత్తాత్రేయ స్వామిని. ఆయనకు అభిషేకం చేయాలి. అండ్ పక్కనున్న ఇంకొక టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా ప్రతి తీర్థం నుంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేయాలి అని చెప్తే మేము ఇక కంటిన్యూగా 8 తీర్థాల నుంచి తీసుకొచ్చినాం. అండ్ అవే వాటర్ మేము ఇంటికి కూడా తీసుకొచ్చినాం. ఫస్ట్ అయితే మా ప్లాన్లో నేను అన్ని తీర్థాలలో స్నానం చేయాలనుకున్నా, బట్ కుదరలేదన్నమాట. సో కొన్ని థింగ్స్ వల్ల ఇంకా అందుకే అన్ని తీర్థాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నాము. అమరజ సంగమంలోనే 2 తీర్థాలు కంప్లీట్ అయిపోతాయి. దాని పక్కనే మనకు సంగమేశ్వర ఆలయం ఉంటుంది అనమాట, శివుడు. సో ఈ శివుడి ఆలయం కూడా చాలా చాలా పవిత్రమైనది అండ్ చాలా పవర్ఫుల్ అన్నట్టు. మనకి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఎట్లనో ఇక్కడ ఆయన అన్నమాట. ఇదే ఆ తీర్థం. ఇక్కడ కూడా నీళ్ళు పోసిన తర్వాత మేము ఇంకా నెక్స్ట్ తీర్థంకి వెళ్ళే దారిలో భస్మ హిల్ అని ఉంటుంది మనకి, భస్మగడ్డ అని చెప్పేసి. ఈ ప్లేస్ ఏంటంటే మనకి ఇక్కడ అప్పట్లో పరశురాముడు మహాయజ్ఞాలు చేసేవాడంట. సో అక్కడ యజ్ఞం చేసిన మనకి బూడిద అంటే అది ఉంటుంది కదా,
సో అక్కడ ఆ ప్లేస్లో చేయడం వల్ల దాన్ని భస్మగడ్డ అంటారు అనమాట, భస్మ హిల్ అనేసి. ఇక్కడ ఈ రాళ్ళన్నీ ఒకదాని మీద ఒకటి వేర్చి ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఏం చెప్పారంటే, మనకి చాలా టెంపుల్స్లో ఉంటుంది కదా, ఇట్లా ఒక రాయి మీద ఒక రాయి పెట్టి మనం ఏ కోరిక కోరుకున్నా అయిపోతుంది, ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళకి ఇల్లు కడతారని చెప్పి. నేను చాలా టెంపుల్స్లో అవాయిడ్ చేస్తుండే, బట్ ఇక్కడికి వెళ్ళగానే నాకు ఎందుకో పెట్టాలి అనిపించింది. సో అక్కడ భస్మ హిల్ దర్శనం చేసుకొని అక్కడ మట్టి తీసుకొని బయటకు వచ్చేసినాము. నెక్స్ట్ అయితే దత్తాత్రేయ స్వామి మానవ రూపంలో ఉన్నప్పుడు ఈ గాన్గాపూర్లో ఆల్మోస్ట్ 26 ఇయర్స్ ఉన్నాడని మనకి గురుచరిత్రలో చెప్తారు. ఆయన ఇక్కడ చేసిన లీలల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవ్వరి తరం కాదు. 52 చాప్టర్స్ ఉంటే మనకి ఆ బుక్లో 52 టైప్స్ ఆఫ్ లీలలు అండ్ ఇక్కడ జనాలకి ఆయన ఇచ్చిన వరాలు కానీ ఆయన చేసిన మిరాకిల్స్ చాలా ఉంటాయి అన్నమాట. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే ఎవరితో కాదు కాబట్టి గురుచరిత్ర చదివితే అందరికీ అర్థమవుతుంది. సో నెక్స్ట్ తీర్థంకి వెళ్ళే దారిలో ఇది విశ్రామ కట్ట అన్నమాట. ఇక్కడ పర్వతేశుడు అనే ఒక ఫార్మర్ ఉంటుండే. ఆయనకి జస్ట్ దేవుడికి మొక్కుకోవడం వల్ల ఒక మిరాకిల్ జరిగింది అసలు. సో దానికి ఏమంటారు నిదర్శనంగా ఇక్కడ ఈ విశ్రాంతి కట్ట అని పెట్టిర్రు. సో ఫార్మర్స్ ఎవరైనా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మట్టి తీసుకొని వస్తే వాళ్ళకి అది వీళ్ళ పొలంలో వేసుకుంటే మంచి జరుగుతుంది అన్నట్టు అక్కడ సామూహిక గురుచరిత్ర పారాయణ కూడా చదువుతున్నారు. అండ్ ఇది నెక్స్ట్ తీర్థం మూడవది భాగీరథ లేదంటే వారణాసి తీర్థం అంటారు అన్నట్టు. ఇక్కడ స్వయంగా కాశీ విశ్వనాథ స్వామి ఉన్నట్టే వారణాసిలో మొక్కుకొని మనం ఆయనకి అభిషేకం చేస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇంకా మేము ఒక్కో తీర్థంలో వాటర్ తీసుకొచ్చి ఒక్కో శివలింగానికి ఒక్కో గుడిలో పోసుకుంటూ వెళ్తున్నాము. నెక్స్ట్ తీర్థం అయితే ఇది పాప వినాశన తీర్థం అన్నమాట. ఇందులో మనకి స్నానాలు చేస్తే తెలిసి చేసిన తెలియక చేసిన పాపాలన్నీ పోయి మన పాప విముక్తి జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే దత్తాత్రేయ స్వామి మానవ అవతారంలో ఉన్నప్పుడు వాళ్ళ చెల్లె ఉంటుంది ఒక ఆమె రత్నబాయి అని చెప్పేసి, తనకి కుష్ఠరోగం ఉంటే ఇక్కడ స్నానం చేయడం వల్ల అది మొత్తం పోయి ఆమె పాపాలన్నీ నశించిపోతాయి. సో మేము కూడా ఇక్కడ నుంచి అంటే 8 తీర్థాలలో నుంచి కూడా వాటర్ కలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఉన్న అన్ని తీర్థాలలో ఒక్కొక్క తీర్థం యొక్క విశిష్టత తెలుసుకొని అక్కడ నమ్మి మనం మనస్ఫూర్తిగా స్నానం చేసినా దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కుకున్నా కూడా పాపాలన్నీ పోతాయి. సో మనం చేసే పనులలో ఏ ఆటంకాలు ఉన్నా కూడా ఏ పనిలో అయినా కూడా ఇక్కడ ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉందన్నమాట. మనం పాపం చేయడం వల్ల అయినా మన పితృదోషాలు ఉన్నా కానీ అట్లాంటి అన్నిటికీ కూడా ఉంటాయి అన్నట్టు. ఇంకా ఇక్కడ అభిషేకం చేసేసి నెక్స్ట్ తీర్థానికి స్టార్ట్ అయిపోయినాం. కోటి తీర్థం ఇది. సో ఈ కోటి తీర్థంలో ఏంటంటే మనము అన్ని తీర్థాలలో చేసిన పుణ్యం ఈ ఒక్క తీర్థంలో స్నానం చేయడం వల్ల వస్తుంది. అండ్ ఇక్కడ ఒక్కసారి ధ్యానం చేస్తే 1,000,000 సార్లు ధ్యానం చేసినట్టుగా, ఒక్కసారి దానం చేస్తే అది 1,000,000 రెట్లు ఫలితం వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకు ప్రపంచంలో చాలా రకాల తీర్థాలు ఉంటాయి కదా. సో ఆ తీర్థాలన్నిటికీ మనకు వెళ్ళడం వీలు కాదు కాబట్టి ఈ ఒక్క తీర్థంలో చేస్తే 1,000,000 తీర్థాలలో చేసిన పుణ్యం వస్తుంది. ఇక్కడ చేసిన శివలింగానికి అభిషేకం 1,000,000 సార్లు మనం అభిషేకం చేసిన పుణ్యఫలం వస్తుంది అన్నట్టు. అందుకని చెప్పేసి దీని పేరు కూడా కోటి తీర్థం అయింది. ఇంకా నెక్స్ట్ రుద్రపాద తీర్థం అన్నట్టు. సో దీన్నే గయా అని కూడా అంటారు. ఇవన్నీ మాకు ఆ ఆటో అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు అన్నమాట. ఇక్కడ మనకి శివుడి పాదాలు కూడా మనకి ఉంటాయి అన్నట్టు. సో మనం ఎప్పుడన్నా పిండ ప్రదానాలు ఇంకా అట్లాంటివి చేపిస్తారు కదా. సో అట్లాంటి థింగ్స్ ఏమి కుదరనప్పుడు ఎవరికైనా చేయించాలి అనుకుంటే ఇక్కడ చేపిస్తే మనం గయాలో పిండదానం చేసినంత ఫలితం వాళ్ళకు వస్తుంది. అండ్ మనకి ఏమైనా పితృదోషాలు ఉండి చాలామందికి చేసిన పనులు అవ్వకపోవడమో సక్సెస్ అవ్వకపోవడమో ఉంటుంది కదా. ఇక్కడ మన 3 తరాలు అంటే మన డాడీ వాళ్ళు, వాళ్ళ డాడీ వాళ్ళు, వాళ్ళ డాడీ వాళ్ళ జనరేషన్స్ అందరి పేర్లు తలుచుకొని మనం జస్ట్ ఒక్కసారి వాటర్లో తర్పణాలు ఇచ్చినా కూడా సేమ్ వాళ్ళకి ఊర్ధ్వలోకాలకు వెళ్ళే దారులు అన్నీ క్లియర్ అయిపోయి మనకి ఎలాంటి పితృదోషాలు లేకుండా జరుగుతుంది అన్నట్టు. తర్వాత చక్రతీర్థంకి వెళ్ళే మధ్యలో ఈ సతికట్ట అనే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అప్పుడు దత్తాత్రేయుడు నృసింహస్వామి అవతారంలో ఉన్నప్పుడు సావిత్రి అనే అమ్మాయి అండ్ వాళ్ళ హస్బెండ్ దత్తాత్రేయుడికి హెల్త్ బాగాలేక ఆయనని ఇక్కడికి తీసుకొస్తే ఆయన దారి మధ్యలో చనిపోతే దత్తాత్రేయుడు ఆయనకి రుద్రపాదాలు అంటే రుద్రాభిషేకం ఆయన పాదాలకు చేసిన నీటితోని అవి చల్లడం వల్ల ఆయన బతుకుతాడనమాట. అది చాలా పెద్ద మిరాకిల్ అసలు. దాని తర్వాత ఆయన గురించి తెలియని వాళ్ళకి కూడా తెలిసింది. సో ఇక్కడ పెళ్ళైన అమ్మాయిలు
కూర్చొని ఆ అధ్యాయం ఉంటుంది 49th అధ్యాయంలో ఈ స్టోరీ ఉంటుంది అనమాట. అది చదువుకుంటే ఏంటంటే వాళ్ళ హస్బెండ్కి అపమృత్యు దోషాలు కానీ మృత్యుగండాలు కానీ అట్లాంటివి ఏమున్నా కూడా పోతాయి అన్నట్టు. ఇవన్నీ నేను ముందే ఇంటి దగ్గర ప్రిపేర్ అయిపోయి ఇక్కడ ఇది చేయాలి ఇక్కడ ఇది చేయాలి అని చెప్పి అనుకొని ప్రశాంతంగా వెళ్దామని చెప్పేసి వెళ్ళినాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి 7th తీర్థం చక్ర తీర్థం అన్నమాట. ఇక్కడ చక్రేశ్వర స్వామి ఉంటాడు. సో ఇక్కడున్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటే అది ద్వారకాని దర్శనం చేసుకున్నంత పుణ్యం. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా ఎవరైనా కొందరు అంటే చదువులో వెనుకబడిపోయి ఉండి ఇంకా కొంచెం బ్రెయిన్ సరిగ్గా డెవలప్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేపిస్తే వాళ్ళకి చాలా జ్ఞానం వచ్చేసి చాలా మంచిగా బుద్ధి అవన్నీ వస్తాయి అన్నట్టు. అండ్ ఇక్కడ అస్థికలు కూడా కలపొచ్చంట ఈ చక్ర తీర్థంలో స్పెసిఫిక్గా. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేము లాస్ట్కి మన్మథ తీర్థం వెళ్ళినాం. ఇదొక్కటి కొంచెం ఈ తీర్థాలన్నిటికీ ఒక 2-3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడికైతే ముసలి వాళ్ళు అట్లా ఉంటే నడవలేరు అనమాట, బికాస్ చాలా కిందికి లోపలికి ఉంటుంది. ఈ మన్మథ తీర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న తీర్థంలో మనకి ఎంతమంది అయితే ముక్కోటి దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్నానం చేసిరు అన్నట్టు ఇక్కడ. అండ్ దీని పక్కనే కల్లేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది మన శివుడు అన్నట్టు. సో ఇక్కడ తీర్థంలో స్నానం చేస్తే మనకి కోటి దేవతలు స్నానం చేస్తారు కాబట్టి మనకి కూడా ఆ నీళ్ళలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. అండ్ మంచి సంతానం కోసం అయితే ఇక్కడ చేసి అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా శివలింగము, అండ్ చెట్టుకి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు ఉయ్యాల కడతారు అన్నట్టు. సో ఇంకా ఇక్కడున్న ఆత్మలింగం అయితే కల్లేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న ఆత్మలింగం అనేది మనకి గోకర్ణలో ఉన్న శివుడికి ఇది సమానమైనదన్నమాట. అట్లనే శ్రావణ మాసంలో కార్తీక మాసంలో ఇక్కడ స్నానాలు చేసి ఆ కల్లేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకుంటే అయితే ఇంకా అపారమైన ఫలితం వచ్చి మనకి ఉన్న దోషాలన్నీ పోతాయి అన్నట్టు. సో ఈ మన్మథ తీర్థం పక్కనే మనకి ఈ స్వయంభూ శనేశ్వర స్వామి టెంపుల్ అండ్ కల్లేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. కల్లేశ్వర స్వామి అంటే మనకి శివుడు అన్నమాట, ఇంకా శనేశ్వరుడు కూడా ఇక్కడ స్వయంభూగా వెలిసిండు అన్నట్టు. సో ఈ అన్ని తీర్థాలలో స్నానం చేసుకొని మనము ఫస్ట్ భీమామరజ సంగమము అండ్ దాని తర్వాత నిర్గుణ పాదాల మఠము అండ్ ఈ కల్లేశ్వర స్వామి టెంపుల్ ఈ 3 దర్శనం చేసుకొని ఆ 8 తీర్థాలలో స్నానం చేస్తే మన గాన్గాపూర్ యాత్ర కంప్లీట్గా సంపూర్ణం అయిపోయిందన్నమాట. ఇక్కడ ఉండే ప్రతి చెట్టులో ప్రతి శివలింగంలో ప్రతి ఒక్క థింగ్లో ఆ దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు అన్నట్టు. ఆయన అవతార సమాప్తం చేసేటప్పుడు కూడా భక్తులందరికీ అదే చెప్పిండు, ఇక్కడ నమ్మి నేను ఉన్నా అనుకునే వాళ్ళకి నేను ఎప్పుడూ కనిపిస్తా అని. అండ్ నేను ఇది 3rd టైం పెళ్ళైన నుంచి వెళ్ళడము. నా లైఫ్లో అయితే అక్కడికి వెళ్ళొచ్చిన ప్రతిసారి చిన్నదో పెద్దదో గుడ్ న్యూస్ అయితే విన్నా. దానికోసం అని కాకుండా నాకు ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందని వెయిట్ చేసిన. ఈ టైం అయితే చాలా లేట్గా వెళ్ళినాం, కాకపోతే చాలా మంచిగా ప్రశాంతంగా 2 days అక్కడే ఉండడం వల్ల అన్నిటి దర్శనాలు కానీ నేను చేయాలనుకున్న థింగ్స్ అన్నీ చేసేసిన. సో మార్నింగ్ లేచి ఆ తీర్థాలన్నీ స్నానం చేద్దాం అనుకున్నాం, కుదరక ఇంకా అన్ని నీళ్లు తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర స్నానం చేసినాం అనమాట. ఇంకా అప్పటికే 10 అయిపోయింది. సో మేము అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినాము ఇక్కడ. దీని తర్వాత రోజు మధ్యాహ్నం 12 గంటలకి టెంపుల్లో భిక్ష ఉంటుంది. దత్త సాంప్రదాయంలో ఉన్న వాళ్ళందరికైతే తెలుసు, ఇక్కడ దత్తాత్రేయ స్వామి డైరెక్ట్గా వచ్చి ఎవ్రీ సింగిల్ డే భిక్ష చేస్తాడనమాట ఏదో ఒక రూపంలో వచ్చి. అక్కడ మనం కూడా భిక్ష తీసుకోవడమే చాలా పుణ్యము, అది తినడము. అట్లాంటిది మనం భిక్ష పెట్టడం అనేది ఇంకా పుణ్యమైన థింగ్ అనమాట. సో ఇక్కడ నేను ఇంకా టైం ఉంది 12కి అని చెప్పేసి ఇంకోసారి దర్శనంకి వెళ్ళిన. లిటరల్గా నాకు 3 సార్లు దర్శనం అయిపోయింది అన్నట్టు. అయితే 12 గంటలకు ఇక్కడ చూసిరా రష్ అంతమంది ఉంటారు. ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే మధ్యాహ్నం హారతికైనా వస్తారు, నైట్ హారతికైనా వస్తారు, ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఉండరు. సో ముందు రోజు ఈ హోటల్లో మాట్లాడుకున్నాం కదా స్వామి మీల్స్ అని, మనకి టెంపుల్ నుంచి రైట్ సైడ్లో సందు ఉంటుంది అనమాట. ఆ సందులో ఉంటుంది. బేసిక్గా ఎవరైనా వచ్చి వంట సామాన్లు అన్నీ తీసుకొచ్చుకొని కూడా ఇక్కడ వంట చేసి పెట్టొచ్చు, కానీ మనకి అంత పాసిబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి మనం ఏది చేసిమంటే ఎంతమందికి చేసిమంటే అంత రకాలుగా చేసిస్తారనమాట. మేమైతే ఒక 50-60 మెంబర్స్కి సరిపోయే అంత పులావ్ చేసిమన్నాం. మనకు ఆప్షన్స్ ఉంటాయి, కర్డ్ రైస్, పులావ్, లేదంటే చపాతీ, ఇంకా ఏది చేసిమంటే అది చేసిస్తారనమాట. సో కేజీకి 500 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. మనం ముందు రోజు వచ్చి ఒక హాఫ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తే నెక్స్ట్ డే 12 భిక్ష టైం అంటే 11:30 వరకు మనకి రెడీ చేసి పెడతారు. మేము ఇంకా అందరూ భిక్ష తీసుకోవడానికి వస్తారు కాబట్టి ముందే 11:30కి అక్కడ వెళ్ళి కూర్చున్నాం. ఇక్కడ లైన్ చూసిరా, అది టెంపుల్ పక్కన ఫస్ట్ హౌస్, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో రోజు మధ్యాహ్నం 12 గంటలకైతే దత్తాత్రేయ స్వామికి అక్కడ ఉన్న బ్రాహ్మణ్ కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళ ఇంటి నుంచే ప్రసాదం వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అదే
స్వామికి చేసే దేనికైనా కూడా భజన ఇట్లా వాటితోనే తీసుకెళ్తారు. అలంకరణ గానీ, మనకి ఉత్సవాలు చేసినప్పుడు ఎట్లయితే చేస్తారో ఇట్లా ప్రతిరోజు జరుగుతది. సో, ఇక్కడికొచ్చే అంటే భిక్ష తీసుకోవడానికి వచ్చే వాళ్ళందరినీ దత్తావతారాలుగా భావించి మనం భిక్ష ఇయ్యాలి. నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ తీసుకున్న డిసిషన్ అనమాట. ఇక్కడికి ఎళ్ళేటప్పుడు నేను కూడా అట్‌లీస్ట్ ఒక 10 మెంబర్స్ కన్నా బనానాస్ కొనియడము, లేకపోతే అట్‌లీస్ట్ కర్డ్ రైస్ అన్న అట్లా పెడదాం అనుకున్నా. కానీ ఒక 60, 70 మెంబర్స్‌కైతే మంచిగా భిక్ష ఇయ్యగలిగినాం అనమాట. దత్తునే అందరికీ మంచిగా దీని తర్వాతనే మనకి 3:00కి రిటర్న్ హైదరాబాద్ ట్రైన్ ఉంటది. బట్ అది బుక్ అవ్వలేదు. సో, మేము గాన్గాపూర్ నుంచి బస్‌లో గుల్బర్గాకి వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ డైరెక్ట్ బస్ ఉంటది. 6 అవర్స్ జర్నీ. సో, ఇంటికొచ్చేసినాం అనమాట. అట్లా 2 రోజులైతే మేము గాన్గాపూర్‌లో ఉండి అన్నీ చూసి, అన్నీ చేసుకొని, అన్ని దర్శనాలు ప్రశాంతంగా చేసుకొని, గురుచరిత్ర పారాయణ కూడా కంప్లీట్ చేసి, భిక్ష పెట్టి మేము భిక్ష తీసుకొని తినేసి వచ్చినాం అన్నట్టు. సో, మీలో ఎవరికైనా వెళ్ళాలి అనిపిస్తే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను చెప్తా. అట్లనే ఎవ్వరన్నా ఒక్కసారి అక్కడికెళ్ళి ఈ హారతి దర్శనం చేసుకొని భిక్ష చేసుకొని రండి. డెఫినెట్‌గా లైఫ్ అయితే పాజిటివ్‌గా చేంజ్ అయితది. సో, దత్తాత్రేయుడు ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలి అని చెప్పేసి ఇంకా రూమ్‌కెళ్ళేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. సో, ఈ వీడియో ఇక్కడితోని ఎండ్ చేస్తున్నా. ఓపికతో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.